నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకు గురించి నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు. వాడు నా ముని మనవడు. వాడికి ఏ లోటు రాకుండా వాణ్ణి నేను పెంచుతాను. గౌతమ్ కంటే గొప్పవాణ్ణి చేస్తాను. బిడ్డపై మమకారంతో నువ్వు తిరిగి వస్తావని నేనీ మాట చెప్తున్నాను. ఇందాక గౌతమ్ వెళ్ళిపోవడంతోనే వాడికి నీకు ఉన్న బంధం తెగిపోయింది. ఇక బిడ్డను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డకు నీకు కూడా బంధం తెగిపోతుంది. వెళ్ళి నీ లగేజ్ సర్దుకో. బయలుదేరడానికి రెడీ అవ్వు. తెల్లవారేసరికి నువ్వు ఇంట్లో ఉండకూడదు. బేబీ, విక్రాంత్ గురించి ఏం ఆలోచించావు? వాడి గురించి నేను ఆలోచించేదేంటి మామ్? అదే పెళ్లి గురించి. నీకెన్నిసార్లు చెప్పాలి నేను గౌతమ్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని? ప్లీజ్ అదితి, సిచ్యువేషన్ అర్థం చేసుకో. విక్రాంత్ గౌతమ్ కంటే ఎన్నో రెట్లు గొప్పవాడు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నీకన్ని విధాలుగా తగినవాడు. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. వెళ్ళు, షటప్ మామ్. నా గౌతమ్ని తక్కువ చేసి మాట్లాడకు. నాకు గౌతమ్ కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాదు. ఇంకెన్నాళ్లే? విక్రాంత్ ప్రేమించమని నీ వెంట పడ్డాడు. ఇప్పుడేమో నిన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పి నా వెంట పడుతున్నాడు. ఈ పెళ్లి జరగకపోతే మనతో బిజినెస్ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటానంటున్నాడు. గో టు హెల్ మామ్. బిజినెస్ సేవ్ అయిపోయినా నాకు అవసరం లేదు. నాకు నా గౌతమ్ కావాలి. మనం ఇలా బంగ్లాలో ఉంటేనే గౌతమ్ గాడు మన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రేపు బిజినెస్ నష్టపోయి రోడ్డు పాలైతే వాడు కనీసం మనల్ని పలకరించను కూడా పలకరించడు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది మామ్. అనవసరంగా నా ప్రేమని గౌతమ్ని ఇన్సల్ట్ చేయకు. నాకు విక్రాంత్ కాదు కదా, ఇంకెవరూ అక్కర్లేదు. దయచేసి ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురాకు. దీన్ని ఎలా ఒప్పించాలి? ఆ అహల్యని ఇంట్లో నుంచి గంటేస్తారని పెద్దావిడ చెప్పింది కదా. ఈరోజు గౌతమ్ మెడికల్ కౌన్సిలింగ్ కోసం చెన్నై వెళ్ళాడు. అహల్య పరిస్థితి ఏంటో ఆ పెద్దావిడికి ఫోన్ చేసి కనుక్కో. ముందు ఆ పని చూడు. అయ్యో, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఉండు ఒక్క నిమిషం. చెప్పు యామిని. ఈరోజు గౌతమ్ చెన్నై వెళ్ళాడంట కదండి. ఆ అహల్యని ఇంట్లో నుంచి పంపించేస్తారా? నేనే మీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం అనుకున్నాను. అహల్య ఈరోజు సాయంత్రం ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. షూరా? అది వెళ్ళకపోతే నేనే మెడపట్టి దాన్ని బయటికి గెంటేస్తాను. ఇంకొక్క రోజు కూడా దానికి ఇంట్లో స్థానం లేదు. ఓకే అమ్మా, మీరు మీ మాట నిలబెట్టుకోండి. అది మళ్ళీ తిరిగి వస్తుందేమో. నువ్వు కూడా దాన్ని ఏదో చేస్తానన్నావు కదా, నువ్వు కూడా నీ మాట నిలబెట్టుకో. అలాగే, ఇప్పుడే నా మనుషులతో చెప్తాను. ఉంటాను బామ్మగారు. ఏమైంది? ఈరోజు అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట. ఎస్, నాకిదే కావాలి మామ్. అది వెళ్ళిపోగానే గౌతమ్ నావాడవుతాడు. మా పెళ్ళవుతుంది. అది ఇంట్లో నుంచి బయటికెళ్ళాక తిరిగి రాకూడదు. దాన్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలి. రౌడీలకి ఫోన్ చేసి దాన్ని చంపేమని చెప్తాను.
ఆలియాకి ఫోన్ చేస్తానన్నాను, ఒకసారి చేస్తాను. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? గౌతమ్ వెళ్ళిపోయాడు. ఇక నువ్వు బయలుదేరే టైం వచ్చింది. తెల్లవారేసరికి నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఈ ఇంటి నుంచి వెళ్ళాక నువ్వెక్కడున్నావో ఎవ్వరికీ తెలియకూడదు. ఈ ఇంటితో, ఇంట్లో మనుషులతో నువ్వెలాంటి సంబంధం పెట్టుకోకూడదు. గౌతమ్ గారు, చెన్నైకి చేరుకున్నారా అండి? నేను ఇప్పుడే వచ్చానండి. హోటల్ రూమ్లో దిగాను. మీరు ఎలా ఉన్నారు? బాబు ఏడవట్లేదు కదా? మేమిద్దరం బాగానే ఉన్నామండి. ఏంటండి డల్గా ఉన్నారు? లేదండి, చాలా సంతోషంగా ఉన్నాను. మీరు నా గురించి ఏం ఆలోచించొద్దు. కాన్ఫరెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బాగా ప్రెజెంటేషన్ ఇవ్వండి. అలాగేనండి. మీరు జాగ్రత్త. బాబు నదులు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వీలైనంత త్వరగా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను. నేను వచ్చే వరకు మీరు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. అలాగేనండి. మీరు వచ్చేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను, బాబుతోనే ఉంటాను. నా గురించి మీరు దిగులు పడకండి. నేను అక్కడ లేను కదా అని మీరు నిర్లక్ష్యం చేయకండి. టైంకి తినండి. బాబుని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు అమ్మా నాన్న తోడుగా ఉంటారు. అలాగేనండి. మీరు కూడా అక్కడ జాగ్రత్త. టైంకి భోజనం చేయండి.